నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. గత కొద్ది రోజులుగా అమాంతం పెరుగుతూ వస్తోన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. లీటర్ పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹10 ఎక్సైజ్ సుంకం తగ్గించింది కేంద్రం. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయగానే దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆ దిశగా అడుగులు వేశాయి. ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్పై ₹7 చొప్పున తగ్గించాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్పై ₹12, డీజిల్పై ₹17 వరకు ధరలు తగ్గాయి. ఈ క్రమంలో మరి తెలుగు రాష్ట్రాల సంగతేంటి? మోదీ తగ్గినప్పుడు జగన్, కేసీఆర్లు తగ్గరా అంటూ వాహనదారుల నుంచి ప్రశ్నలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా మోదీ బాట పడితే పెట్రోల్ డీజిళ్లపై ఏ మేర ధర తగ్గొచ్చు? లీటర్ పెట్రోల్ ఎంతకొస్తుంది? గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపించాయి. ప్రతిరోజు పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ పెట్రోల్, డీజిల్ ధరలు ఓ రేంజ్లో దూసుకుపోయాయి. ₹90 దాటితేనే భయపడే పరిస్థితి నుంచి ఏకంగా లీటర్ పెట్రోల్ 115కి చేరింది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹10ను తగ్గించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి కానుకగా ఈ సంచలన నిర్ణయంతో ఒక్కసారిగా కేంద్రం, దేశం దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే ఉన్నట్టుండి కేంద్రం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. కరోనా నాటి లాక్డౌన్ పరిస్థితుల సమయంలో దేశంలో ఇంధన వినియోగం భారీగా తగ్గింది. అలాగే వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా తగ్గాయి. దీంతో లాక్డౌన్ తర్వాత కేంద్రం పెట్రోల్, డీజిల్పై భారీగా ధరలను పెంచుతూ వచ్చింది. ఇక కొంతమంది కేంద్ర మంత్రులైతే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నందుకే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయన్న స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దీంతో కేంద్రంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేశాయి. ఇక కేంద్రానికి తోడుగా రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై పన్నులను పెంచుతూ పోయాయి. దీంతో రాష్ట్రాల వారీగా కూడా ధరలు పెరిగాయి. ఇక తాజాగా దీపావళి రోజున భారీగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇన్ని రోజులు కేంద్రంపై విమర్శలు చేసిన ప్రభుత్వాలు ఇప్పుడేం సమాధానం చెబుతాయనే అంశం ఆసక్తికరంగా మారింది. కేంద్రం భారీగా ధరలు తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే కేంద్ర స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో ఏ మేర పన్నులు తగ్గిస్తాయన్న ప్రశ్న మొదలైంది. ఇలా మోదీ తనదైన ఎత్తుగడతో అన్ని రాష్ట్రాలను ఇరుకున పెట్టారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం ఇంధన ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ చట్టాల సమయంలో కోపోద్రిక్తులైన రైతులను కూడా శాంతింపజేయాలని ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డీజిల్పై ఒకేసారి ₹10 తగ్గించడం వల్ల రైతుల్లో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కొంతమేరకైనా తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిళ్లపై రాష్ట్ర పన్ను తగ్గించడం లేదు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన తెలుగు రాష్ట్రాల గురించే. ఇప్పటికే ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. ప్రజలపై పన్నులు వేయడమే తెలిసిన జగన్ సర్కార్ పొరపాటును కూడా తగ్గించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు తెలంగాణ సర్కార్ కూడా నోరు మెదపడం లేదు. సీఎం కేసీఆర్ దీనిపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విపక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి. జగన్, కేసీఆర్లు గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలెందుకు ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిళ్లపై పన్ను తగ్గించడం లేదు? దేశం మొత్తం మీద ఎక్కువగా వ్యాట్ పన్ను విధిస్తూ వినియోగదారులపై పెనుభారం మోపుతున్న రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందుకనే ఇక్కడ కూడా వ్యాట్ తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని బీజేపీతో పాటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలలో చిక్కుకున్న కేసీఆర్, జగన్ ప్రభుత్వాలను ఈ పరిణామం ఆత్మరక్షణలో పడేయనుందని పరిశీలకులు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఇక్కడ కూడా వ్యాట్ తగ్గించవలసిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దీంతో ఏపీ, తెలంగాణ సహా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఎంత ఒత్తిడి ఉన్నా తెలంగాణ సర్కారు పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించేదేలే అంటోంది. దేశంలో అత్యధిక వ్యాట్ను విధిస్తున్న రాష్ట్రం రాజస్థాన్ కాగా రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణే. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోల్ ధరలు పెరిగి రాష్ట్రాలకు వాటిపై వస్తున్న వ్యాట్ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఇన్నాళ్లుగా ఆ పెంపు ఫలాలను అనుభవించిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు కేంద్రం తగ్గించినా తాను మాత్రం తగ్గించేదే లేదని భీష్మించు కూర్చుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పెట్రోల్ ధరలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పెట్రోల్ ధరలను పెంచేస్తోందని, ఫలితంగా ప్రజలపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తీరా ఇప్పుడు కేంద్రం తగ్గించాక తమ వంతు వచ్చేసరికి మాత్రం ససేమిరా అంటున్న రాష్ట్ర సర్కారు తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కేవలం ఏడాదిన్నర వ్యవధిలో పెట్రోల్ ధరలు లీటర్కు 38 రూపాయల దాకా పెరగడంతో ప్రజలు ఆ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కేంద్రం తగ్గించినా రాష్ట్రం తగ్గించకపోవడమేంటని వారు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టే బదులు రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేలా పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం, తమ ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం హడావిడిగా పథకాలు ప్రకటించి వాటిని పూర్తిస్థాయిలో కాకుండా అరకొరగా అమలు చేస్తున్నారని, అలా కాకుండా వ్యాట్ను తగ్గిస్తే ప్రజాదరణ పెరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వ వాదనను ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ ద్వారా వనగూరే ఆదాయమే ప్రధాన వనరు అని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వివిధ రకాల పన్నులన్నీ జీఎస్టీలో విలీనమయ్యాక రాష్ట్రాల వద్ద మిగిలింది ఒక్క విలువ ఆధారిత పన్నేనని, దీని ద్వారానే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతోందని అంటున్నారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ ద్వారా తెలంగాణకు నెలకు 800 నుంచి 900 కోట్ల వరకు ఆదాయం వస్తోందని, మద్యంపై వచ్చే వ్యాట్ ఆదాయాన్ని కూడా కలుపుకుంటే రాష్ట్రానికి నెలకు 2500 వరకు వ్యాట్ రాబడి వస్తోందని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్, మద్యంపై వ్యాట్ రూపంలో వస్తోన్న నిధులతోనే సంక్షేమ పథకాలు, ఉద్యోగుల వేతనాలు, సబ్సిడీలకు సర్దుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐజీఎస్టీ కింద వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించే గ్రాంట్, ప్రత్యేక గ్రాంట్, ఇలా పలు పద్దుల కింద రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులను చాలా వరకు విడుదల చేయలేదని, ఇప్పుడు తమకున్న ఆదాయ మార్గాలను కూడా తగ్గించుకోవాలని సూచించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో వ్యాట్ను తగ్గించేది లేదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కావాలంటే కేంద్ర ప్రభుత్వమే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మరింత తగ్గించాలని సూచిస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోలుపై 9 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని మోదీ సర్కారు ఏకంగా 33 రూపాయలకు పెంచిందని గుర్తు చేస్తున్నాయి. అటు ఏపీలో జగన్ సర్కార్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని గణాంకాలే చెబుతున్నాయి. సంపద సృష్టి లేని రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉచిత పథకాలను అమలు చేయడం ఫలితంగా ఏపీ ఇప్పటికే అప్పుల కుప్పగా మారిపోయిన పరిస్థితి. ఏపీ ప్రభుత్వ ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా చేస్తోందని, అది దివాలా స్థితేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు అప్పులకు, ఇంకోవైపు ప్రజలకు పన్నుల భారం మోపడానికి అలవాటు పడ్డ జగన్ సర్కార్ పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గిస్తుందన్నది కలలో మాటే అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంలో జగన్ సర్కారుపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్పై బాదుడు ఆపేది ఎప్పుడు? కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారు అంటూ ఘాటుగా స్పందించారు. కేంద్రం ఇతర రాష్ట్రాలన్నీ పన్ను తగ్గించినా వసూల్ రెడ్డి గారికి మాత్రం పెట్రోల్, డీజిల్పై పన్నుల భారం తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మనసు రావడం లేదు అన్నారు. నిత్యావసరాలు, కరెంట్, ఆస్తి పన్ను, చివరికి చెత్తపైన పన్నులేసిన మీ బాదుడికి జనజీవితాలు అగమ్యగోచరమయ్యాయి. దేశమంతా పెట్రోల్, డీజిల్పై
పన్నులు తగ్గిస్తున్న నేపథ్యంలో జనంపై జగన్ కరుణ చూపాలని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు లోకేష్. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్పై పన్ను తగ్గిస్తానన్న జగన్ ఇప్పుడెందుకు తగ్గించడం లేదంటూ నిలదీశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది తుగ్లక్ పాలన కాక మరేంటని ప్రశ్నించారాయన. అధికారం ఉంది కదా అని బాదుడు పెట్టుకుంటే చెప్పిన దానికి చేసిన దానికి పొంతన ఎక్కడుంది జగన్ రెడ్డి? సమాధానం చెప్పని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. ఇదేనా మీ పరిపాలన అడుగుతున్నా. ఇది చెత్త పరిపాలన కాకపోతే ఏ పరిపాలన అడుగుతున్నా. మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు ఉపయోగపడాలని అధికారం ఇచ్చారు. అయితే రాజ్యాంగ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాడు. నేను అందుకే ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, రాజ్యాంగ వ్యవస్థల్ని మనం కాపాడుకుంటే అవి మన కుటుంబాన్ని కాపాడతాయి. ఎక్కడున్నాడు ఈ తుగ్లక్ జగన్ రెడ్డి? ఎందుకు నోరు విప్పవు? అంటే నీకు అది సమస్య కాదా? నీకు అంటే అందరినీ బాధ పెడుతూ పైశాచిక ఆనందాన్ని పొందడమే నీ ఆనందమా? మోదీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం వెనుక రాజకీయ కారణాలున్నాయా? ఎందుకు పెట్రోల్ ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదు? 100 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచేసి 5ో 10ో తగ్గిస్తే ప్రజలు చల్లబడతారా? సామాన్యుడికి నిత్యావసరమైన పెట్రోల్ విషయంలో గేమ్స్ ఆడితే అది అసలుకే ఎసరు తెస్తుందని ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు? శనివారం నాటి లెక్కల ప్రకారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 108 రూపాయల 20 పైసలుండగా అందులో బేస్ ప్రైస్ 47 రూపాయలు 98 పైసలు ఉంటే ప్రైవేట్ ఛార్జీ 30 పైసలు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 27 రూపాయల 90 పైసలుంటే స్టేట్ వ్యాట్ 28 రూపాయల 17 పైసలుగా ఉంది. డీలర్ కమిషన్ 3 రూపాయల 85 పైసలుగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే లీటర్ 94 రూపాయల 62 పైసలుగా ఉంది. ఇందులో బేస్ ప్రైస్ 49 రూపాయల 62 పైసలు కాగా ప్రైవేట్ ఛార్జ్ 28 పైసలుగా ఉంది. స్టేట్ వ్యాట్ 20 రూపాయల 12 పైసలు కాగా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 21 రూపాయల 80 పైసలుగా ఉంది. డీలర్ కమిషన్ 2 రూపాయల 58 పైసలుగా ఉంది. అయితే 100 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ఇప్పుడు 5ో 10ో తగ్గిస్తే సరిపోతుందా అని నిలదీసేవారు కూడా లేకపోలేదు. కేంద్రం పన్నులు తగ్గించినా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంకా పెట్రోల్ ధర 108 రూపాయలకు పైగానే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్ను తగ్గిస్తేనే కొంతలో కొంతైనా ప్రజలకు భారం తప్పుతుందని చెబుతున్నారు పరిశీలకులు. వాస్తవానికి సామాన్యుడికి నిత్యావసరాల్లో పెట్రోల్ కూడా ఒకటి. చిరుద్యోగి బైకుపై ఆఫీస్కు వెళ్లి రావాలంటే రోజుకు 200 పెట్రోల్కు తగిలేయాల్సిందే. పెట్రోల్ ధరలతో సామాన్యుడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంతకుముందు ఏ నెలకో 2 నెలలకో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఏ రోజుకు ఆ రోజే పెట్రోల్ ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లతో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొంది. మోటార్ వెహికల్స్ ట్యాక్సీలను ఆధారం చేసుకుని బతికే వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్రోల్ డీజిల్పై ఆధారపడి నడిచే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉంది. చిరుద్యోగులైతే బండి పక్కన పెట్టేసి ఏ బస్సుకో లేదంటే కాలినడకను ఆఫీసులకు వెళుతున్నారు. సామాన్యుల నడ్డి విరిచేలా చమురు ధరలు పెరుగుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, ఇతర సుంకాలు, పన్నులే ప్రధాన ఆదాయ వనరులుగా. అందుకే చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్ డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ నష్టం తగ్గుతుంది. అలా తెస్తే మాత్రం వినియోగదారులపై 30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ 80, లీటర్ డీజిల్ 65 రూపాయలకే వస్తుంది అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. జీఎస్టీ పరిధిలోకి ఇంధన ఉత్పత్తులను తేవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 1,00,000 కోట్ల నష్టం వస్తుందని, దేశ జీడీపీలో ఇది కేవలం 0.4% మాత్రమేనని ఎస్బీఐ ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
అంతేగాక అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలన్న వాదనలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్లు దిగివచ్చి ఇంధన ధరలపై సుంకాన్ని తగ్గిస్తే ఇంధన ధరలు సుమారు మరో 10 రూపాయల వరకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే వాహనదారులు కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్పై 10% వ్యాట్ తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వీటిపై ఇంతవరకు స్పందించలేదు. ఇంతకుముందు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి దాదాపు 3 ఏళ్లకు పైగానే అవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు చాలా కాలం తర్వాత ఇప్పుడు స్వల్ప ఊరట లభించినట్లయింది. ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో లీటర్ పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గింది. అయితే 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన 2 రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికల ఫలితాల సమీక్షలో భాగంగా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల ఫలితాలు మాత్రమే కాకుండా వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గించాలనే నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు ధరలు తగ్గించడం మోదీ ప్రభుత్వ రాజకీయ నిర్ణయమని చెబుతున్నారు. మోదీకి సామాన్యుల పట్ల చిత్తశుద్ధి ఉందని నిరూపించాలన్న ఆలోచనే పెట్రోల్, డీజిల్పై పన్నుల తగ్గింపుకు కారణమని చెబుతున్నారు. కేంద్ర పన్నులను తగ్గిస్తుంది, కానీ రాష్ట్రాలు మాత్రం ప్రజలను పట్టించుకోకుండా పన్నులు తగ్గించడం లేదని మోదీ ప్రజల సానుభూతిని పొందాలనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం కాబట్టి ప్రజల దీర్ఘకాల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే యూపీలో పాగా వేస్తేనే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరిగి సత్తా చాటాలంటే గోవా, ఉత్తరాఖండ్లలో గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఎన్నికల కోసమే చమురు ధరల అంశాన్ని బీజేపీ వాడుకుంటుందనేది ఇప్పుడు రహస్యమేమీ కాదని పరిశీలకులు చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గించాలన్న డిమాండ్స్ వస్తున్న తరుణంలో ఏపీలో ఈ విషయంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చింది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పిలుపుతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు పెట్రోల్ పన్నులు తగ్గించాయన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని రఘురామ సూచించారు. అటు మద్యం ఆదాయం పక్కదారి పడుతోందని, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎక్కువగా అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరన్నారు. పరిపాలనలో ఉన్న రాష్ట్రాలు చెప్పాలంటే మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మరి బొమ్మాయి గారు, బసవరాజు బొమ్మాయి గారు మరి సుమారు ఒక 7 రూపాయల వరకు ఆయన కూడా తగ్గించడం జరిగింది. మరి ఆ అన్ని చోట్ల, చాలా చోట్ల మరి ఆ స్ఫూర్తితో మరి గతంలో మా ప్రీతం ముఖ్యమంత్రి గారికి కూడా ఇలాగా ఈ ధరలు పెంచడం ఇవన్నీ అంటే చాలా అసహ్యం, చాలా ఎలర్జీ అని వారు గతంలో చాలా స్పీచెస్లో చెప్పి ఉండటం జరిగింది. పెట్రోల్, డీజిల్ రేట్లు తీసుకుంటే బాధుడే బాధుడు, ఇంటి పన్నులు తీసుకుంటే బాధుడే బాధుడు. కూడా ఒరిస్సా కూడా కొంత తగ్గించడం జరిగింది. చూసుకుంటే మరి సుమారు ఒక 12 నుంచి 15 రూపాయల వరకు కూడా తేడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దయచేసి అప్పట్లో మా ప్రతిపక్ష నాయకుడు చెప్పిన సూచనలు మీరు కాస్త విని మనం కూడా ఈ బాధుని కాస్త తగ్గించుకుంటే అది మనకి ఒక మంచి పరిణామం అవుతుందేమో ఆలోచించమని మరి
ప్రజలందరి తరఫున మీకు విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. దేశంలో పెట్రోల్ మంట చల్లారకపోతే అది మోదీ కోటకు బీటలు తెచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ విషయంలో పన్నుల శాతాన్ని తగ్గించుకోకపోతే ప్రజా వ్యతిరేకత తప్పదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ లాంటి చోట్ల పాలకుల వైఖరిలో మార్పు వస్తుందా రాదా అన్నది తేలాల్సి ఉంది. మరి ఇప్పటికైనా జగన్, కేసీఆర్ కళ్ళు తెరుస్తారా? పెట్రోల్ డీజిల్పై పన్ను తగ్గిస్తారా? సామాన్యుడి నడ్డి విరిచే కార్యక్రమానికి స్వస్తి చెబుతారా అన్న విషయాలను కాలమే తేల్చాలి. ఇది వాటి స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.